వార్త మూసీ సుందరీకరణ అంశం. ఈ విషయంలో తగ్గేదే లేదంటోంది రేవంత్ సర్కార్. ప్రణాళిక ప్రకారం మూసీకి పునరుజ్జీవం పోసి తీరుతామంటోంది. ఫస్ట్ ఫేజ్ చేపట్టడం కోసం ఇప్పటికే భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. తొలి విడతలో హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ మండలం, గండిపేట సహా మరికొన్ని మండలాల్లో 50 ఎకరాల భూసేకరణకు నోటీసులు జారీ చేసింది. అయితే మూసీ పునరుజ్జీవానికి భూములు ఇచ్చేందుకు పలువురు అభ్యంతరం చెబుతున్నారు. భూములిచ్చేందుకు అభ్యంతరాలు తెలిపిన వారితో సమావేశమయ్యారు రాజేంద్ర నగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి. భూమికి బదులు భూమి ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. అంతేకాదు మార్కెట్ రేటు ప్రకారం డబ్బులు ఇవ్వాలని అడిగినట్లు తెలిపారు. ధర విషయంలో చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు. భూసేకరణ విషయంలో స్థానికుల అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. భూసేకరణకు సంబంధించి ప్రయత్నాలు ఏ విధంగా సాగుతున్నాయి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, స్థానికులు ఇంకా ఎలాంటి అభ్యంతరాలు తెలిపారు? ఆర్డీఓ ఏమంటున్నారు? మూసీ నది సుందరీకరణకు సంబంధించి భూసేకరణకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసిన రైతులతో ఈరోజు రాజేంద్ర నగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఈ భూసేకరణకు సంబంధించి పబ్లిక్ హీరింగ్ జరిగింది. అప్పుడు ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి దరఖాస్తు చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఎవరైతే అక్కడ ఉన్న భూమి కోల్పోతున్న వాళ్ళందరూ కూడా ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరికీ భూసేకరణ చట్టం సెక్షన్ 52 ప్రకారం వాళ్ళందరికీ ఆర్డీఓ రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసిన క్రమంలో ఈరోజు హైదర్గూడ, ఉప్పరపల్లికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇటు ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు రాజేంద్ర నగర్. వాళ్ళతో సుదీర్ఘంగా ఇటు ఆర్డీఓ చర్చలు జరిపారు. వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చిన వాళ్ళు కరాఖండిగా ఆర్డీఓ ముందు కొన్ని డిమాండ్లు పెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మూసీ సుందరీకరణకు సంబంధించి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మా డిమాండ్లు తీర్చిన తర్వాతే సుందరీకరణకు ఒప్పుకుంటామంటూ కూడా వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొదటిది భూమికి బదులు భూమి. తాము ఎక్కడైతే భూమి ఇస్తున్నామో ఆ రేడియేషన్ 2 to 4 కిలోమీటర్స్లో తమకు భూమి ఇవ్వాలి, లేదంటే ఇటు మార్కెట్ వాల్యూ ప్రకారం భూమి ఇవ్వాలి, లేదంటే ఇంకో డిమాండ్ కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు. ఇటీవల నియోపోలిస్ దగ్గర ప్రభుత్వం భూములను ఆక్షన్ పెట్టింది. అక్కడ ఏ విధంగా అయితే కొనుక్కున్నారో ఆ విధంగా తమ భూములు కొనుక్కోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఆర్డీఓ క్షుణ్ణంగా వాళ్ళ ఎవరైతే ఈరోజు వచ్చారో రైతులు వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు కావచ్చు, వాళ్ళు చెప్పిన అన్ని కూడా ఖచ్చితంగా ఇటు కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతోపాటుగా తర్వాత ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఇటు ఇప్పటికే తాము నోటీసులు ఇచ్చాము, సుందరీకరణకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ మొత్తం కూడా ఎంత పడుతుంది, ఏ ల్యాండ్స్ మాకు అవసరం ఉంటాయి, అదంతా ఒక కంక్లూజన్కి ఇప్పటికే వచ్చాము. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో కూడా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు రైతులు చెప్పారో ఆ డిమాండ్లన్నీ కూడా ఖచ్చితంగా పైకి తీసుకెళ్తాం. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు కోరుకున్న విధంగా నష్టపరిహారం వచ్చేలాగా చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ రైతులు నష్టపరిహారం ఇస్తాము, సంతృప్తికరంగా ఉంటుందని ఆర్డీఓ చెప్తున్నారు. కానీ ఎంత మేర ఇస్తారు ఏంటి అనేది మాత్రం ఈరోజు మీటింగ్లో స్పష్టత రాలేదని చెప్తున్నారు. ఆ స్పష్టత గతంలో 2 నెలల క్రితం ఇదే విధంగా మీటింగ్ పెట్టారు. అప్పుడు కూడా ఇదే మాటలు చెప్పారు. కానీ ఎకరాకి ఎంత ఇస్తాము, లేకపోతే ఒక ఫ్లాట్ పోతే ఎంత ఇస్తాము, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ పోతే ఎంత ఇస్తాము అనేది స్పష్టంగా చెప్పలేదని చెప్తున్నారు. మరొకసారి 2 వారాల తర్వాత మరొకసారి మీటింగ్ ఉంటుంది. ఆ రోజు అందరూ రావాలి. ఆ రోజు ఒక స్పష్టమైన అంటే రేటుకి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఆర్డీఓ చెప్పినట్టుగా మనకి రైతులు చెప్తున్నారు. మొత్తానికైతే సుందరీకరణకు మేము ఎక్కడా వ్యతిరేకం కాదు, కానీ తమ భూములకి సరైన వాల్యూ కట్టి ఇవ్వాలని ఖచ్చితంగా రైతులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.